హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మన భారతదేశం యొక్క రాష్ట్ర రాజధానులు చాలామందికి తెలీదు. ఇప్పుడు ఇవి మనం చూద్దాము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ చేద్దాము. చేసినప్పుడు ఇక్కడ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నమాట. ఇది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఈ సర్కిల్ ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్. మనకి ఇది తెలంగాణ వస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు కలిసి ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే మన మ్యాప్ నుండి వాళ్ళు విడిపోయారు, తెలుసు కదా. చూడండి, ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ యొక్క రాజధాని ఏంటంటే హైదరాబాద్ అన్నమాట. హైదరాబాదు. నెక్స్ట్ మనకి కిందన ఉన్నవి తమిళనాడు. ఇది కనిపిస్తుంది కదా, ఇది తమిళనాడు. నెక్స్ట్ దాని తమిళనాడు రాజధాని ఏంటి అంటే చెన్నై. తమిళనాడు రాజధాని చెన్నై. నెక్స్ట్ ఇక్కడ కేరళ, తమిళనాడు పక్కనే కేరళ రాజధాని తిరువనంతపురం. నెక్స్ట్ ఇక్కడ బెంగళూరు ఉంది కదా, బెంగళూరు కనిపిస్తుంది కదా, ఇది కర్ణాటక. ఇక్కడ కర్ణాటక. నెక్స్ట్ అతి చిన్న రాష్ట్రం ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి భారతదేశం ఇండియా మ్యాప్ మొత్తం మీద చిన్నది కనిపించేది ఇది గోవా రాజధాని పనాజీ. బాగా గుర్తుపెట్టుకోండి, పనాజీ. ఈ కిందన్న ఈ స్టేట్లోని ప్రతి మన ఇండియా మొత్తం మీద స్టేట్స్ అన్నమాట ఇవి. ఇక్కడ నెక్స్ట్ ఒడిస్సా, మన పైన ఉన్నది ఒడిస్సా రాజధాని ఏంటంటే భువనేశ్వర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒడిస్సా. నెక్స్ట్ దాని పక్కనే ఉన్నది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. నెక్స్ట్ ఇక్కడ మనకి తెలంగాణ పైన ఉన్నది మహారాష్ట్ర. ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది మహారాష్ట్ర రాజధాని ముంబై. మనకి ఛత్రపతి శివాజీ ఐడియా ఉన్నారు కదా, ఛత్రపతి శివాజీ తెలుసు కదా, అది ఇక్కడే అనమాట. నెక్స్ట్ గుజరాత్ కూడా చాలా ఫేమస్. ఇది గుజరాత్ అనేది గాంధీనగర్. దీని యొక్క రాజధాని ఏంటంటే గాంధీనగర్. నెక్స్ట్ దీనిపైనే మనకి మన ఇండియా మొత్తం మీద అతిపెద్ద విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదైనా ఉందంటే రాజస్థాన్ రాజధాని జైపూర్. ఇది కాంపిటేటివ్లోనే కాదు ఫ్రెండ్స్, ప్రతి దగ్గర కూడా ఇవి జీకే బిట్స్ ప్రకారం కూడా అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ ఇవి మన ఇండియా గురించి, వాటి యొక్క రాజధానులు మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. అయితే మధ్యప్రదేశ్ అంటే ఏంటంటే మిడిల్లో వస్తుంది కరెక్ట్గా దేశానికి. దీన్ని మధ్యప్రదేశ్ అంటారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, భోపాల్. నెక్స్ట్ దానిపైనే ఉత్తరప్రదేశ్. దీని యొక్క రాజధాని ఏంటంటే లక్నో. ఇక్కడ కనిపిస్తుంది కదా, లక్నో. నెక్స్ట్ ఇక్కడ హర్యానా కనిపిస్తుంది కదా, ఇది హర్యానా రాజధాని చండీగఢ్. చూసారు కదా. పంజాబ్ రాజధాని హర్యానా, చండీగఢ్, హర్యానా ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి, వీటి రాజధానులు అనేవి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా అవుతుంది. డెహ్రాడూన్ రాజధాని ఉత్తరాఖండ్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ రాజధాని ఏమవుతుంది అని అంటే శ్రీనగర్ జమ్మూ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పైన ఉన్నది పాకిస్తాన్, మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలు. నెక్స్ట్ ఇలా వచ్చినట్టయితే ఈ కనిపించేది ఈ ఏరియా పార్ట్ మొత్తం ఇది చైనా. ఓకే. నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్.
డెహ్రాడూన్. నెక్స్ట్ మన పైనే ఢిల్లీ పైన దగ్గరలోనే ఇక్కడ నేపాల్ చూడండి, నేపాల్, ఇది నేపాల్. నెక్స్ట్ ఇక్కడ బీహార్ రాజధాని ఏంటి అని అంటే పాట్నా, బీహార్ రాజధాని పాట్నా. ఇక్కడ సిక్కిం ఉంది చూడండి, సిక్కిం రాజధాని గాంగ్టాక్. నెక్స్ట్ జార్ఖండ్ రాజధాని రాంచీ, జార్ఖండ్ రాజధాని రాంచీ. ఇక్కడ కోల్కత్తా ఉంది కదా, కోల్కత్తా రాజధాని ఏంటంటే పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా, కోల్కత్తా రాజధాని పశ్చిమ బెంగాల్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్, మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఇక్కడ అగర్తలా ఉంది కదా, త్రిపుర, ఈ త్రిపుర రాజధాని అగర్తలా. ఓకే. నెక్స్ట్ మిజోరం ఉంది కదా, ఇక్కడ మిజోరం రాజధాని ఐజ్వాల్, ఐజ్వాల్ అంటారు, ఐజ్వాల్ అంటారు, ఇది మిజోరం రాజధాని. నెక్స్ట్ మణిపూర్ రాజధాని ఇంపాల్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇంపాల్. నెక్స్ట్ ఇక్కడ నాగాలాండ్ రాజధాని కోహిమా. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా అస్సాం రాజధాని దిస్పూర్. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దిస్పూర్, అస్సాం రాజధాని. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఇది ఈ ఏరియా మొత్తం అరుణాచల్ ప్రదేశ్, ఇది ఏటానగర్ అవుతుంది. ఇది కనిపించేది ఏటానగర్. చూసారు కదా, ఇది మన భారతదేశం యొక్క రాష్ట్రాలు, రాష్ట్రం యొక్క రాజధానులు. మన ఛానల్లో ఇలాంటి మంచి వీడియో యొక్క యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.